బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రిలో భారీ చోరీ జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉద్యోగి 2 కోట్ల రూపాయలను చోరీ చేసి పారిపోయాడు. ఆ పారిపోయిన ఉద్యోగి కోసం పోలీసులు గాలించారు. 2,20,00,000 రూపాయలతో పారిపోయాడు. 2.5 కోట్ల రూపాయలతో నిందితుని ఇప్పుడు పట్టుకున్నారు. 12 గంటల్లోనే నిందితుని పోలీసులు పట్టుకున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలకు క్యాష్ ఫిల్లింగ్ చేసే ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి అశోక్ కుమార్ ఈ దోపిడీకి పాల్పడ్డాడు. 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్ చేయడానికి దానవాయిపేట హెచ్డిఎఫ్సి నుంచి 2.5 కోట్ల రూపాయలను డ్రా చేశాడు అశోక్. తోటి సిబ్బందికి కూడా తెలియకుండా 2.5 కోట్ల రూపాయలతో జంప్ అయ్యాడు. 5 ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుని, నిందితుడిని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దొంగతనానికి అశోక్ పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. దొంగను, డబ్బును పోలీసులు పట్టుకున్న తర్వాత పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఒకసారి పోలీసులు ఈ దొంగతనం గురించి ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ తెలుసు, నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. ఆ 2 సూపర్వైజర్లతో పాటు ఒక 2 గన్మెన్లు ప్లస్ 2 కస్టోడియన్స్, ఒక డ్రైవరు, 5 ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. 2 సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే 2 వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన 2 గన్మెన్స్కి, ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్, గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబుని కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు అది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ 2 రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే, దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు. దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పి, జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్లో కాబట్టి 1 టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇమీడియట్ డిఎస్పి తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది. వెంటనే మనం వాట్ ఎవర్ ఎస్ఓపిస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు, మా ఐజీ సాబ్, ఏలూరు అశోక్ కుమార్ సార్, వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయ్యాం. ఫాలో అయిన కారణంగా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్. ఇటీవల కాలంలో మనం కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక 5 టీమ్స్ కింద పెట్టి
చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం. ఇతను ఎలా పోయాడు, ఒక వైట్ కార్లో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు, ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2 వీలర్ మీద ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము, వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము, అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము, వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనే దాన్ని కూడా ఐడెంటిఫై ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడతా ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేసి ఆయన పట్టుకున్న తర్వాత హీ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ ఏ అపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి ఇట్ సెల్ఫ్. ఆ వెహికల్స్ వదిలాడు, ఆ సూట్ కేసులన్నీ వదిలేశాడు, వేరే సూట్ కేసు పట్టుకున్నాడు. ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వ్యయ ప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. సో ₹1 కూడా 2,20,50,000 ఒక ₹50,000 ఏ కారు అయితే 2 వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు. మిగిలిన ₹2,20,00,000 ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది. సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి SOPని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నిన్న పనిచేసిన విధానం చూశాను. అసలు ఎవరు కూడా నిద్రపోలేదు. ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ 9 lakhs కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు. లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే దెన్ ఈ రివీల్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒకరి దగ్గర పెట్టామని. సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా. సో దీనికి 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో, అలాగే ఆయన SIs ఉన్నారు, లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏది, సో అలాగే సిఐ SB, అలాగే విజయ్ కుమార్ అని CCS ఇన్స్పెక్టర్, అయ్యప్పరెడ్డి అని ఒక సబ్ ఇన్స్పెక్టర్, అలాగే SIs M కేశవ, అలాగే J ఆదినారాయణ, with 5 teams we could get these clues as well as we have identified the accused and we have recovered the entire booty. ₹1 కూడా డీవియేషన్ లేకుండా అంతే తీసుకొచ్చి పెట్టగలిగాము. ఆ 50,000 కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి. ఈరోజు ఇదంతటినీ కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు.